శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాసుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి దశమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారము, అలాగే ఎప్పుడైతే దశమంలో రవి యొక్క సంచారం జరుగుతోందో వీళ్ళకి విద్యార్థులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా ఒక రకమైన ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ముందుకు దూసుకుని వెళ్ళిపోవడం, అలాగే మంచి అవకాశాలు వీళ్ళు పొందడము. ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ గురువు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఎక్కువగా ధర్మ కార్యక్రమాల మీద ఆలోచనలు, ధర్మ కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేయడం, అలాగే వీళ్ళకి ఎవరికైనా సహాయం కావాలనుకున్న వాళ్ళకి లేదనకుండా సహాయం చేయడం. ముఖ్యంగా వీళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు మధ్యలో ఏర్పడినా కూడా, ఎందుకంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యాపార విషయాల్లో కావచ్చు, చిన్న మనస్పర్ధలు అవి వచ్చినా కూడా దశమంలో ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నాడో కాస్త ఆరోగ్య విషయాల్లో కావచ్చు, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ప్రతి పనిలోనూ కూడా వ్యవహార జయం అనేది తప్పకుండా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గత కొంతకాలంగా ఏమైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలను కూడా తీర్చుకోవడం అనేది జరుగుతుంది. సమాజపరంగా ఉన్న ఎవరైతే పెద్దవారు ఉన్నారో, అసలు సమాజపరంగా ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏనాడు శని యొక్క ప్రభావం ఏ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు స్థానచలనాలు లేదా కాస్త కొంచెం ఎలా అంటే చిన్న మనస్పర్ధలు కావచ్చు, ఏదో రకంగా ఏర్పడడం, సరియానికి భోజనం చేయలేకపోవడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రం మీనరాశి వాళ్ళంటే సమయానికి నిద్ర, ఆహారం, ఈ 2 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం, సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు చేసుకుంటడం, లేదా ఎక్కువగా యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కొంత మీకు కంట్రోల్ అనేది ఉంటూ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం కానీ చూసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంది. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి మంచి అనుకూలత లభిస్తుంది. అన్ని రంగాల వాళ్ళు కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడి యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.